వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ గారు అర్ధాంతరంగా రాజీనామా చేయడంతో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ముందస్తుగానే వచ్చిన విషయం మనకు తెలిసిందే. అది సెప్టెంబర్ 9వ తారీఖున జరగబోతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నుకుంటే ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. అయితే ఈ ఎన్నికలు సెప్టెంబర్ 9న జరగనుండడంతో అసలు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. చాలా సింపుల్ భాషలో, సింప్లిఫైడ్ వేలో వైస్ ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటారో తెలుసుకుందాం. అది తెలుసుకునే కంటే ముందు వైస్ ప్రెసిడెంట్ అవ్వడానికి కల ఎలిజిబిలిటీ మనం తెలుసుకుందాం. అదేంటంటే హీ ఆర్ షీ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, భారత పౌరసత్వం ఉండాలి, 35 ఆర్ అబోవ్ ఏజ్ ఉండాలి, అండ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఎనీ పొజిషన్ అండర్ గవర్నమెంట్ దట్ గివ్స్ ఫైనాన్షియల్ గెయిన్స్ కానీ, అలవెన్సెస్ కానీ, పర్క్స్ కానీ అండ్ సో ఆన్. సో ఇదేంటంటే లాజిక్ ఏంటి అంటే మీరు గవర్నమెంట్లో ఉంటే కనుక మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, మీకు ఇండిపెండెంట్గా ఉండే ఛాన్స్ ఉండదు, కాబట్టి ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉంది. బట్ దీంట్లో కొన్ని ఎగ్జామ్ చేస్తారు. అదేంటంటే నువ్వు మినిస్టర్ కానీ, ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్గా ఉంటేనో, గవర్నర్గా ఉంటేనో ఇది మీరేం అనర్హులు కాదు, యూ కెన్ స్టిల్ కంటెస్ట్ యాజ్ వైస్ ప్రెసిడెంట్. అండ్ ఇప్పుడు ఎలా ఎన్నుకుంటారో తెలుసుకుందాం. ఇప్పుడు జనరల్గా మన ఎమ్మెల్యేస్ని, ఎంపీస్ని ఎవరు ఎన్నుకుంటారు? మనం ప్రజలు ఎన్నుకుంటాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు మనకు ఓటు హక్కు ఉంటుంది, మనం ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎన్నుకుంటాం. కానీ వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకునేది మనం కాదు, మనం ఎన్నుకునే వాళ్ళు ఎన్నుకుంటారు. ఇది మీ అందరికీ తెలిసిందే. బట్ ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకునేది బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలో ఉన్న అందరు మెంబర్స్ కలిసి ఎన్నుకుంటారు, ఇంక్లూడింగ్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ కూడా. బట్ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో తేడా ఏంటంటే ప్రెసిడెంట్ దాంట్లో ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, నామినేటెడ్ మెంబర్స్కి ఓటు హక్కు ఉండదు, అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఉంటుంది. బట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదు, ఓన్లీ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, వైస్ ప్రెసిడెంట్. అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎలా ఉంటాయంటే ఇట్ ఈస్ డన్ త్రూ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ యూజింగ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఆర్టికల్ 66 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఏంటి అంటే మనకు నార్మల్గా జనరల్గా జరిగే జనరల్ ఎలక్షన్స్లో ఫస్ట్ పాస్ ది పోస్ట్ సిస్టమ్ ఉంటుంది. మనందరం ఒక ఓటు వేస్తాము, దాంట్లో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళే విన్ను. ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో ఏంటి అంటే మన ఫస్ట్ పాస్ ది పోస్ట్ సిస్టంలో లా కాకుండా వేర్ విన్నర్ టేక్స్ ఆల్. ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. వీ హ్యావ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ అనమాట. సో ఒక ఎంపీ ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక స్పెషల్ పెన్ ఇస్తే ఆ పెన్తో హీ కెన్ మార్క్ హిస్ ప్రిఫరెన్సెస్. నా ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఇతను, సెకండ్ ప్రిఫరెన్స్ ఇతను, థర్డ్ ప్రిఫరెన్స్ ఇతను అని హీ కెన్ మార్క్ ది ప్రిఫరెన్సెస్. అలా మార్క్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే జనరల్లీ ఎలా ఎన్నుకుంటారు? వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలి, ఇప్పుడు ఎలక్షన్లో గెలవాలి అంటే ఏం చేయాలి అంటే మొత్తం టోటల్ వ్యాలిడ్ ఓట్స్ని 50% + 1 అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెండు రాజ్యసభ, లోక్సభ మొత్తం కలిపి 788 ఉండాలి. 545 + 243 788. ఇప్పుడు 6 పోస్టులు వేకెంట్, 6 మెంబర్స్ వేకెంట్గా ఉండడంతో మనకి 782 ఉన్నారు. సో ఇప్పుడు 782 మెంబర్స్ ఓటు వేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో. వాళ్ళు అర్హులు కాబట్టి వాళ్ళు వేసినప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఎవరు గెలుస్తారు అంటే 782/2 అంటే డివైడెడ్ బై 2 అంటే 391 + 1 అట్లీస్ట్ 392 ఓట్స్ వచ్చిన వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో విజేతలుగా నిర్ణయించబడతారు. అయితే ఈ ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ ఏంటి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ని కౌంట్ చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ని కౌంట్ చేసినప్పుడు 50% + 1 వచ్చిందా, సో విన్నర్ ఈజ్ డిసైడెడ్. అలా కాదనుకోండి, లీస్ట్ పర్సన్, ఎవరైతే కంటెస్టెంట్కి లీస్ట్ ఓట్స్ వచ్చాయో అతన్ని తీసేస్తారు. బట్ అతనికి ఓటు వేసిన ఎంపీల ఓట్లు మాత్రం అతని సెకండ్ చాయిస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ ఎంపీ ఎవరైతే లీస్ట్లో ఉన్న ఎలిమినేటెడ్ కంటెస్టెంట్కి ఓటు వేసిన వాడు ఉంటాడో అతను వేసిన సెకండ్ చాయిస్ ఉంటుంది కదా, ఆ సెకండ్ చాయిస్ని ఫస్ట్ చాయిస్గా వచ్చేస్తుంది. అలా ఈ ఎలిమినేషన్, ఈ ట్రాన్స్ఫర్, ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయి ఆ మెజారిటీ వచ్చే వరకు అలా కౌంట్ చేస్తూనే ఉంటారు. బట్ ఇప్పుడున్న ప్రాసెస్లో ఏంటంటే ఇద్దరే కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ రౌండ్ తర్వాతే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ కౌంటింగ్లోనే మనకి విజేత అనేది నిర్ణయించబడతాడు. బట్ ప్రెసిడెన్షియల్ సిస్టంలోకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి ఇంకా ఉన్న తేడా ఏంటి అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ సిస్టంలో ఎమ్మెల్యేస్ కూడా ఓటేస్తారన్నాను, వైస్ ప్రెసిడెంట్లో వేరని చెప్పాను. ఇదే కాకుండా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎవ్రీ ఓట్ హ్యాస్ సేమ్ వాల్యూ. ప్రతి ఎంపీకి ఒకటే వాల్యూ ఉంది. ఇప్పుడు మొత్తం 782 పీపుల్ ఓట్ వేస్తే అందరికీ ఒకటే వాల్యూ. బట్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో అలా కాదు. ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎంపీస్ ఓట్కి సేమ్ వాల్యూ ఉంది, బట్ ఎమ్మెల్యేస్ ఓట్కి సేమ్ వాల్యూ కాదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద పాపులేషన్. ఇప్పుడు ఒక ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు 200 ఓట్ల పైచిలకు వాల్యూ ఉండొచ్చు, బట్ ఒక సిక్కిం ఎమ్మెల్యే ఓటు
7 ఓట్ల అప్రాక్సిమేట్ ఫిగర్, ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, బట్ నేను చెప్తున్నాను అంత వాల్యూ ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద స్టేట్ ద ఎమ్మెల్యేస్ రిప్రజెంటింగ్. సో ఇది ఒక తేడా అనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అ సీక్రెట్ బ్యాలెట్. అంటే జనరల్లీ ఎవరికి ఓటేస్తారో ఎవరికి తెలియదు. జనరల్లీ ఏముంటుందంటే మనకి పార్టీది విప్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే పార్టీ లైన్ని క్రాస్ చేసి ఎవరైనా ఎంపీ కానీ ఎవరైనా కానీ దాన్ని డిఫై చేస్తే ఆ పార్టీ విప్ని జారీ చేసి అతన్ని తొలగించడం కానీ ఏదైనా డిఫెక్షన్లో అప్లై చేయడం కానీ చేయొచ్చు, పార్టీ లైన్కి అగేన్స్ట్గా వెళ్ళాడు. బట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇట్ ఈస్ అ సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి ఎవరు ఓటేసారో తెలియదు కాబట్టి దే కెన్ ఈవెన్ క్రాస్ ది పార్టీ లైన్ అండ్ ఓట్ ఫర్ హూఎవర్ దే వాంట్. జనరల్లీ చేయరు, బట్ అలా కూడా చేయొచ్చు అని చెప్తున్నాను అంతే. సో ఈ సీక్రెట్ బ్యాలెట్ అనేది ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్. అలాగే రేపు జరగబోయే September 9 జరగబోయే వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎన్డీఏకి దాదాపుగా లోక్సభ రాజ్యసభ కలిపి 420 పైనే వాళ్ళ మద్దతుదారులు ఉన్నారు కాబట్టి, వాళ్ళ ఎంపీస్ ఉన్నారు కాబట్టి ఆయన గెలుపు చాలా ఈజీ అనే మనం చెప్పొచ్చు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాదు, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, అది లాంఛనమే. సో ఎన్డీఏ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. సిపి రాధాకృష్ణన్ హూ ఇస్ నౌ కరెంట్లీ ద గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర. సో దిస్ ఈజ్ హౌ అవర్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్, విచ్ ఇస్ ద సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఆఫ్ ద కంట్రీ. సో మనం డైరెక్ట్గా కాదు, మన ఎంపీస్ ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారు. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ టు ఎన్ష్యూర్ ఫెయిర్నెస్. లాజిక్ ఈజ్ సింపుల్, ఐడియా కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఫైండ్ ద క్యాండిడేట్ విత్ వైడెస్ట్ పాసిబుల్ యాక్సెప్టెన్స్ ఇన్ ద పార్లమెంట్. థ్యాంక్ యూ.